ఓకే, మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇశ్రాయేలుల చరిత్ర ఒక స్త్రీని పోల్చి చెప్పడం మనం ఇందులో చూస్తాం. ఒక స్త్రీ పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దదై వివాహం జరిగినటువంటి స్త్రీని గూర్చి ఆ స్త్రీని ఉద్దేశించి ఇశ్రాయేలుల చరిత్రను పోల్చి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 6 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 7వ వచనం, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలమైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగాను. ఈ 7వ వచనంలో చూస్తే, రక్తముతో పొర్లుచున్నటువంటి నీవు బ్రతుకు అని ప్రభు చెప్పాడు, బ్రతికించాడు, జీవాన్నిచ్చాడు. అలాగే మనల్ని కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని విడిపించాడు. శాపగ్రస్తులైనటువంటి మనల్ని యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా ఆశీర్వదించాడు. ఇప్పుడు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను వృద్ధిలోనికి తేగ, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి అంటున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క అభివృద్ధిని ఇక్కడ సూచిస్తూ ఉంది. దేవుడు వారిని ఎంతగానో అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనం, మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 22వ వచనం, నీ పితరులు 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. కాబట్టి ప్రభువు వారిని అభివృద్ధి అయినట్టు చేశాడు, అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు పెద్దదానవైతివి అంటున్నాడు. నేను నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తే నీవు ఎదిగి పెద్దదానవైతివి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలుల యొక్క అరణ్య జీవితం చూపిస్తూ ఉంది. ఇశ్రాయేలులు అరణ్యంలో ప్రయాణం చేయుచు ఉన్నప్పుడు అది యవ్వన కాలం అని మనం చూస్తాం. అది యవ్వన కాలం. ఐగుప్తులో ఉన్నదేమో బాల్య దశ. ఇది అంటే అరణ్యంలో వాళ్ళు సంచారం చేసిన ఆ సంచార దినాలన్నీ కూడా యవ్వన దశ అన్నమాట. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకునిచున్నాను.
అరణ్యములో విత్తనములు వేయదగిన దేశంలో నన్ను వెంబడిస్తూ నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగము అంటున్నాడు. కాబట్టి యవ్వన కాలము అరణ్య జీవితాన్ని సూచిస్తాం. ఐగుప్తులోదేమో బాల్య దశ, విడుదల పొంది అరణ్యములో సంచారం చేయడం యవ్వన దశ. ఆ దశలో ఆభరణ భూషితురాలవైతివి అంటున్నాడు. ఐగుప్తులో నుంచి దేవుడు వారిని రప్పించినప్పుడు వారికి విస్తారమైనటువంటి వెండి బంగారు నగలను ఇచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 21-22 వచనాలు. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములు ఏమని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకుంటారు అన్నాడు. 12వ అధ్యాయం 35-36 వచనాలు చూస్తే 12వ అధ్యాయం 35-36 ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల వద్ద నుండి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రములు అడిగి తీసుకున్నారు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నది. నూట 5వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించును. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లువాడు ఒక్కడైనను లేకపోయాడు. ఆయన మేలు మన అభివృద్ధి చెందడానికి కారణం అన్నమాట. మనం కూడా ఈనాడు ఆత్మీయతలో ఎదుగుటకు దేవుడు మనకు ఎన్నో ఏర్పాట్లు చేశాడు. మన అభివృద్ధి కొరకు, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు అపోస్తలుని, ప్రవక్తలని, స్వార్థికుల్ని, కాపరుల్ని, పరిచారకుల్ని ఇచ్చాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఇచ్చాడు. మనం అభివృద్ధి చెందుటకు, ఆయన ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుటకు మనకెన్నో ఏర్పాట్లు ఆయన చేశాడు. మన ఎదుగుదల కొరకు ఆయన తన వాగ్దానాలు ఇచ్చారు. ఆయన వాక్యాన్ని ఇచ్చారు. ఆ వాక్యము వేల కొలది వెండి బంగారు నాణముల కంటే కూడా ఆయన న్యాయ విధులు ముఖ్యమైనవి. 119వ కీర్తనలోను 19వ కీర్తన మనం చదువుతాం. 19వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. 119వ కీర్తన 72వ వచనం. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటాడు. 127వ వచనం. బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. కాబట్టి మన ఎదుగుదల కొరకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చారు, క్రీస్తునిచ్చారు, అపోస్తలుల్ని, ప్రవక్తలను, కాపరులను, ఉపదేశకులను, సువార్థికులను ఇచ్చారు. దేవుని యొక్క వాక్యాన్ని మనకిచ్చారు. కాబట్టి వాక్యం మనకు ఎంతో సహాయకరం. వాక్యము బాల్య దశలోనేమో పాల వంటిది, ఎదిగిన వారికి బలమైనటువంటి ఆహారం. ఎదిగిన వారికి బలమైనటువంటి ఆహారం. అందుకే పేతురు గారు తన పత్రికలో వాక్యం అనే పాలన అపేక్షించండి అంటారు.
ఎదిగిన వారికేమో బలమైనటువంటి ఆహారం. కాబట్టి ఇశ్రాయేలులకు విస్తారమైన వెండి బంగారు నగలనిచ్చాడు. మనకు వెండి బంగారముల కంటే విలువైనటువంటి క్రీస్తును, అలాగే పనివారిని, వాక్యాన్ని, ఆయనతో మనకు ఎడతెగనటువంటి సహవాసం కలుగుటకు పరిశుద్ధాత్మను మనకిచ్చారు. కాబట్టి మనం అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఇంకా మన భాగంలోకి వస్తే 8వ వచనం, మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానవైతివి. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇష్టము పుట్టించు ప్రాయము, ఇది ఇశ్రాయేలు యొక్క యవ్వన దశ. ఇక్కడ పెండ్లి చేసుకొనగా అనేది ఇశ్రాయేలీలకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతా ఉంది. వారితో ఆయన చేసిన నిబంధనకు సూచన అన్నమాట. వారితో ఆయన చేసిన నిబంధన. మరి ఆ నిబంధన సీనాయి పర్వతం దగ్గర జరిగింది. ఇశ్రాయేలీలందరూ కూడా నిర్గమాకాండం 24వ అధ్యాయం 3వ వచనం నుంచి, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరం ఇచ్చారు. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రము చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించారు. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకుని పళ్ళెముల్లో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. ఇశ్రాయేలులందరూ కూడా ఏకశబ్దంతో మేము యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేస్తాము అని చెప్పారు. మోషే రక్తాన్ని తీసుకొని మనుషుల మీద ప్రోక్షించి యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాడు. నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకున్నాను, నీవు నాదానవైతివి అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని సొత్తు. ఇశ్రాయేలీలు దేవుని సొత్తు అన్నమాట. ఇశ్రాయేలు దేవుని సొత్తు. నిర్గమాకాండం 19:5 మనం చూస్తే, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. ఈనాడు మనం కూడా దేవుని సొత్తు అండి. 2 విధాలుగా మనం ఆయన సొత్తు. ఒకటి, మనలను కలగజేసింది, సృష్టించింది ఆయనే. 2, మనం మన పాపమునకు అమ్మబడగా విలువ పెట్టి కొన్నది కూడా ఆయనే. కాబట్టి విలువ పెట్టి మనం కొనబడిన వారం కనుక మన దేహములతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మరి ఎలా మహిమ వస్తుంది ఆయనకి? మనం బహుగా ఫలించుట వలన మహిమ వస్తుంది. మన సత్క్రియల వలన అన్ని జనుల మధ్యలో ఆయన మహిమపరచబడతారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుతాం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మత్తయి సువార్త 5:16లో చదువుతాం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటే. ఇంకా మనం వస్తే 10వ వచనంలో 9-10 వచనాలు, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టి పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసిది. సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించింది.
సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపచేసి తిని. విచిత్రమైన కుట్టి పనిగల వస్త్రాలు. చూడండి, నీళ్లతో కడిగాడు, రక్తమంతా తుడిచాడు, నూనెతో అంటాడు. వాక్యము, ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన అమూల్యమైన రక్తం, పరిశుద్ధాత్మతో అభిషేకం. ఇంకా విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రాలు, పాదరక్షలు. చూడండి, వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా వారి వస్త్రాలు పాతగిల్లలేదు, చెప్పులు పాతగిల్లలేదు. ద్వితీయోపదేశకాండంలో చదువుతాం మనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. 29వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు. వారు కనానులో ప్రవేశించేంత వరకు వారికి కావలసినటువంటి అన్ని అవసరతలు, వారు కోరిన ప్రతి కోరిక ఆయన తీరుస్తూ వచ్చాడు. ఈనాడు మనం కూడా ఆత్మీయంగా మనం చూస్తే రక్షణ వస్త్రము, నీతి వస్త్రము ఆయన ధరింపజేశాడని యెషయా గారు చెప్తారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈనాడు మనం కూడా ఆత్మీయంగా చూస్తే మొదటిగా క్రీస్తే మనకు వస్త్రం, మనం ఆయన ధరించుకున్నాం. ఇంకా ఆయన మనకు అనేకమైన ఆత్మీయ వస్త్రాలు ఇచ్చారు. రక్షణ అనే వస్త్రం మనం చదువుతాం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో. జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, సహనము, ప్రేమ. వీటన్నిటికంటే అనుబంధమైనది ప్రేమను మనం ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తు ఇచ్చేటువంటి గుణలక్షణాలను కూడా మనం ధరించుకున్నాం. ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే 12వ వచనం, 11-12 వచనాలు. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకు ముక్కుకు పోగులను, నీ తలకు కిరీటము పెట్టించి తిని. చేతులు, చెవులు, ముక్కు, మెడ. ఇశ్రాయేలీయుల ఎడల ఐగుప్తీయులకు దేవుడు కటాక్షం కలిగినట్లు చేశాడు. కనుక ఐగుప్తీయులు ఇశ్రాయేలులకు కావలసిన వాటన్నిటిని ఇచ్చారు. ఆత్మీయంగా చూస్తే ఆభరణాలు వారికిచ్చిన ధర్మశాస్త్రానికి సూచన, చేతులకు కడియాలు ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం గురించిన పనికి సూచన. ఆ పనిని దేవుడు వారికి అప్పగించాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే ఇశ్రాయేలులు చేశారు. ఈనాడు ఆధ్యాత్మికంగా చూస్తే మనకు కూడా మనలో ప్రతి వానికి కూడా ఆయన పని అప్పగించాడు. మనం నమ్మకంగా పనిచేస్తే దేవుడు మనకు బహుమానం కూడా ఇస్తాడు. మెడకు గొలుసు అన్నాడు. మెడకు గొలుసు. గొలుసు అనేది ఉపదేశానికి సూచన. ఈనాడు మనకు కూడా దేవుడు ఉపదేశించుటకు పరిశుద్ధాత్మనిచ్చాడు. చెవులు దేవుని మాటలు వినడానికి సూచన.
ముక్కుకు పోగులు అంటే ముక్కు జీవానికి సూచన. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవిస్తాడు. తలకు కిరీటం పెట్టాడంట. దేవుడే మనకు కిరీటం లాంటివాడు. ఆయనే మనకు శిరస్సు. చూడండి, సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సు. కాబట్టి ఆయననే మనం ధరించుకున్నాం. ఆయన మనకు అమూల్యమైనవాడు. ఇంకా 13వ వచనం చూస్తే, ఇలాగ బంగారంతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టుయు విచిత్రమైన కుట్టి పని గల వస్త్రములు ధరింపజేసి గోధుమలు తేనె నూనె నీకు ఆహారము గేయగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి పొందుతుంది. ఈ వస్త్రాలు దేవుడు వారికి అనుగ్రహించాడు, సమృద్ధిగా వాళ్ళకి ఇచ్చాడు. మనకిచ్చిన వస్త్రాలను గురించి చూసాం. ఇంకా ఇక్కడ గోధుమలు తేనె నూనె నీకు ఆహారముగా ఇయ్యగా అంటున్నాడు. అంటే వారిని ఫలవంతమైన ప్రదేశంలో ప్రవేశపెట్టాడు ఆయన. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. వారికి ఆహార పదార్థాలు సమృద్ధిగా ఇచ్చాడు. ఈనాడు మనల్ని కూడా ఆర్థికంగాను పారమార్థికంగాను సమృద్ధి అయిన పోషణ మనకిస్తున్నాడు ప్రభు. క్రీస్తే సంఘమునకు పోషకుడు సంరక్షకుడుగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ప్రకారం దేవుడు ఇవన్నీ వారికి ఇవ్వగా ఇశ్రాయేలీలు ఒక కన్యక మిక్కిలి సౌందర్యవతి అయినట్లుగా రాణి అగునంతగా అభివృద్ధి చెందును అంటాడు. ఈనాడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన తన ప్రభావం చేత సౌందర్యం పరిపూర్ణమైంది. కాబట్టి పరిపూర్ణమైన స్థితిలోనికి మనల్ని తెచ్చేవాడు ఆయనే. ఇశ్రాయేలును కూడా, ఇశ్రాయేలు యొక్క పరిపూర్ణతకు దేవుడే కారణం. ఆయన ప్రభావమే, ఆయన ఘనత ప్రభావములు వారి పరిపూర్ణతకు కారణం. ఈనాడు విశ్వసించిన మనకు ఆయనకు మనం లోబడుతూ ఉంటే మరింత ఎక్కువగా సమృద్ధినిచ్చేవాడు. ఈనాడు మన యొక్క సంపూర్ణత క్రీస్తే. సౌందర్యం అంటే ఇక్కడ బాహ్య సౌందర్యం అని కాదు, అంతరంగ సౌందర్యం. ఇశ్రాయేలీలు వృద్ధులోనికి వచ్చారు. అందుకే 14వ వచనంలో మనం చూస్తాం, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యం పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తి ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయుల కీర్తి బహుగా వ్యాపించింది. సొలొమోను కాలంలో ఇశ్రాయేలీయుల కీర్తి బహుగా వ్యాపించింది. అలాగే ఆది సంఘమును గూర్చిన కీర్తి కూడా బహుగా వ్యాపించింది. కాబట్టి మనం ఈనాడు ఆత్మీయతలో చక్కగా వర్ధిల్లాలి. మన ద్వారా సర్వలోకానికి ఈ సత్య సువార్తను మనం ప్రకటింపచేయాలి. ఇంకా చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.